ఇంట్లో అడ్డంగా చంద్రబాబు నాయుడు ఎలా దొరికిపోతాడో నేను మీకు చూపిస్తాను, ఒకసారి వినండి. 319 రూపాయల 80 పైసలకి మీరు టెండర్ కట్టబెట్టారు. అతను 12 జూన్ 2024 నుంచి సప్లై చేయడం మొదలుపెట్టాడు. 12 జూన్ 24 అవి సప్లై చేసే కార్యక్రమంలో 2 ట్యాంకర్స్ 6/7/24 2, 15/7/24 2 ట్యాంకర్స్ సరిగా లేవని మా వాళ్ళు అనలైజ్ చేశారు. ఈవో ఇక్కడ క్లియర్ గా దొరికిపోయారు చంద్రబాబు నాయుడు గారు. నేను దాని గురించి మీకు వివరంగా చెప్తానండి. ఏమన్నారు? 7 జూలై 15 జూలై 2 ట్యాంకర్లు అంటే 4 ట్యాంకర్లు సరిగా లేవని చెప్పేసి మా వాళ్ళు అనలైజ్ చేశారు అన్నాడు. అంటే ఎవరు? ఈవో శ్యామలరావు గారు మా వాళ్ళు అనలైజ్ చేశారు అన్నారు కదండి. మా వాళ్ళు అంటే ఇక్కడ టీటీడీలో అనలైజ్ చేశారు. అనలైజ్ చేసిన వెంటనే ఏం చేయాలి? ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించాలి. అదే శ్యామలరావు గారు చేశారు. ఆ ట్యాంకర్లను వెనక్కి పంపించి అందులోని నెయ్యిని టెస్టింగ్కి పంపించారు. ఇంకా ఆల్రెడీ వెనక్కి పంపిస్తే ఆ ట్యాంకర్లలో నెయ్యిని లడ్డూల కోసం ఎలా వాడతారు? సో వాడనే లేదు. ఇక రెండవది వెరీ ఇంపార్టెంట్, బాగా వినండి. చంద్రబాబు ఏమంటాడు? ఎప్పుడైతే చెప్పినా కూడా వినలేదు. ఇక్కడ కూడా మీకుండే టెస్ట్లు కూడా అడల్ట్రేషన్ కి ఎలాంటి టెస్ట్ టీటీడీ లేదు. 4 ట్యాంకర్స్ అప్పటికే 4 ట్యాంకర్స్ వచ్చేసాయి. వాడారు. ఎట్లా వాడతారు? 4 ట్యాంకర్స్ వచ్చాయి. 4 ట్యాంకర్ చెప్పినా ఎనలేదు కాబట్టి అక్కడి నుంచి ఈయనకుండే అధికారం ఉపయోగించుకొని ఎన్ఏడిబి ల్యాబ్ పంపించాడు. ఎంత కామెడీగా ఉంది చూడండి. 4 ట్యాంకర్లు వచ్చాయంట, వాళ్ళు చెప్పినా వినలేదంట. అంటే ఏంది? ఆ డైరీ ఫామ్ వాళ్ళు వచ్చి ఫోర్స్ చేస్తే మీరు లడ్డూల్లోకి వాడినారా? ఒకవేళ వాడితే తప్పేవడదండి. 4 ట్యాంకర్లు వచ్చినాయి, చెప్పినా వినలేదంట. ఇది ఏమి లాజిక్ చంద్రబాబు? 4 ట్యాంకర్లు వచ్చినాయి, చెప్పినా వాళ్ళు వినలేదు కాబట్టి మీరు వాడేసారా అంటే తప్పేవడదండి. శ్యామలరావుది తప్పు అవుతుందా, లేకపోతే గత ప్రభుత్వానికి తప్పు అవుతుందా? అసలు ఈ ఏఆర్ డైరీ అనే వాళ్ళు జూన్ 12 తర్వాతనే వాళ్ళు సప్లై చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు అన్ని రికార్డ్స్ బాగున్నాయని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈయన ఎంత కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ చెప్తున్నారండి. 4 ట్యాంకర్లు శ్యామలరావు గారి దగ్గర ఉన్నాయని గుర్తించారు అన్నారు. ఏది? ఇందాక నేను చెప్పిన దాంట్లో. ఇప్పుడు ఏమంటున్నారు? వాళ్ళు చెప్పిన నాణ్యత ప్రమాణాలు పాటించలేదు, వచ్చేసాయి, వాడేశారంట. ఎట్లా వాడతారబ్బా? ఎట్లా వాడతారు? వాడితే తప్పేవుడిది? జగన్మోహన్ రెడ్డి గారి తప్పు అవుతుందా? జూలై 2024లో వాళ్ళు నాణ్యత లేని నెయ్యి తెచ్చారంట. ఈవో శ్యామలరావుకు తెలిసినా వాడేశారంట. ఎట్లా వాడతాడు? ఇక్కడే తెలిసిపోవట్లేదండి. డొల్లతనం మొత్తం తెలిసిపోవట్లేదు చంద్రబాబు నాయుడు దొరికాడని చెప్పేసి.